హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ మీ పూజా ఫుడ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదబ్బా. ఈరోజు నేను ఏమేమి తిన్నాను అనేది చూపిస్తున్నాను. ఈరోజు మా టిఫిన్ వచ్చేసి గట్టి వడలు, నీళ్ళ చట్నీ. చూడండి, చుంచుతుంటే అసలు చూడగట్లేదు, అంత గట్టిగా ఉన్నాయి. తింటే కొంచెం స్టమక్ పెయిన్ అనిపించింది. నేను ఈరోజు ఇలా రెడీ అయ్యాను అనమాట. బయటికి వెళ్ళగానే ఎంత చల్లగా ఉంది, వెదరు ఘోరంగా అనిపించింది. బ్లూ కలర్ డ్రెస్ వేసుకున్నాను, రౌండ్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను, బ్లూ కలర్ టిక్లీ పెట్టుకున్న డ్రెస్ మ్యాచింగ్. అలా రెడీ అయ్యి వెళ్ళాను. ఆఫ్టర్నూన్ ఏం తిన్నాను అంటే వైట్ రైస్, ఎగ్ పొరుటు, అదేనండి కొడుగుడ్లు, ఉల్లిగడ్డ, తర్వాత అది ఓన్లీ బాయిల్డ్ ఎగ్ కర్రీ, ఆనియన్స్ది, ఇది టమాటో గోరుచిక్కుడుకాయ. ఎగ్ అంటే నాకు ఇష్టమని ముందే చెప్పాను కదా మీకు, అన్ని వీడియోస్లలో మీకు చూస్తే ఫాలో అయిన వాళ్ళకి, నా సబ్స్క్రైబర్స్కి అర్థమవుతుంది. ఎగ్ కర్రీ బాగుంది. ఆ ఆనియన్ ఉంది కదా, ఆ బాయిల్డ్ ఎగ్ ఆనియన్ కర్రీ అస్సలు బాగాలేదు. ఆ గోరుచిక్కుడుకాయ కూడా అస్సలు బాగాలేదు. లాస్ట్లో సాంబార్తో కానీ మన పెరుగుతో కానీ లంచ్ ఫినిష్ చేస్తే సాటిస్ఫాక్షనే వేరే లెవెల్గా ఉంటుంది. నేనైతే ఫైనల్గా సాంబార్తో తిన్నాను. సాంబార్లో నేను అన్నీ తింటాను, ఏది తినకుండా అనేది ఏం లేదు. వెజిటేబుల్స్ అన్నీ తింటేనే హెల్త్ బాగుంటుంది కదా, నాకు మా మమ్మీ అలానే చెప్పింది. నేను అదే నేర్చుకున్నాను. అది ఆనియన్ చూడండి, అది చుంచుతుంది, అస్సలు చునగట్లేదు. యాక్చువల్లీ నేను సోరకాయ కావచ్చని వేసుకున్నాను ప్లేట్లో, కానీ అది సోరకాయ కాదు, అది వెజిటేబుల్ ఏంటో అర్థం కావట్లేదు. అట్లనే ఒక 3-4 పీసెస్ వేసుకున్నా. 3-4 పీసెస్లో అసలు ఒక్కటి కూడా కరెక్ట్గా లేదు. అస్సలు బాయిల్డ్ అవ్వలేదా మరి ఏంటో నాకు అర్థం కాలేదు. ఫైనల్గా ఒకటి అది అయిపోయింది. మేబీ నేను లాస్ట్ తీసుకుంది ఆలు అనుకుంటా. తిన్న తర్వాత కూడా నాకు అంత టేస్ట్ అర్థం కాలేదు. ఆలు అండ్ క్యారెట్. నైట్ డిన్నర్లో వచ్చేసి బగారా రైస్ విత్ చికెన్. జ్యూసీగా ఉంది. మంచి ఉడికింది. చికెన్ అయితే బాగుంది. చూడండి ఎంత బాగుందో, చూడగానే నోరు ఊరుతుంది కదా మీకు కూడా. అంత బాగుంది అన్నట్టు చికెన్. కానీ కొంచెం కారం ఎక్కువ వేసింది మా ఆంటీ, ఫుల్ స్పైసీగా చేసింది అన్నమాట. నాకైతే తినాలి అంటే కొంచెం అమ్మా అనిపించింది. టేస్ట్ అయితే బాగుంది, స్పైస్ లెవెల్స్ ఎక్కువ అయిపోయినాయి అన్నమాట. బగారా రైస్లోకి నాకు చికెన్ కాంబినేషన్ అంటేనే చాలా ఇష్టం. మటన్ బగారా రైస్ అంటే అంతగా ఇష్టం ఉండదు. మీకు ఏ కాంబినేషన్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. మీకు ఏది అంటే ఎక్కువ తింటారో కూడా కామెంట్ చేయండి. వీడియోస్ వల్ల ఈ మధ్యలో చికెన్ ఎక్కువ తినడం వల్ల ఫేస్ పైన మొత్తం పింపుల్స్ వస్తున్నాయి. భయం అవుతుంది ఏమవుతుందో ఏంటో అనేసి. నాకు చికెన్ అంతగా పడదు, కానీ వీడియోస్ పర్పస్లో తినాల్సి వస్తుంది. నాన్ వెజ్ లవర్స్ ఎక్కువ ఉంటారు కదా సబ్స్క్రైబర్స్ కానీ చూసేవాళ్ళు కానీ, ఎక్కువ వెజిటేరియన్కి ప్రిఫర్ చేయరు కదా అనేసి అనుకుంటున్నా. ప్లీజ్ డు సబ్స్క్రైబ్, సపోర్ట్ మై ఛానల్. బాయ్.